నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల జగతికి శక్తియే మూలాధారం. ఆ శక్తియే లలితగా, దుర్గగా, తమో గుణాత్మికమైన పార్వతిగా అలరారుతుంది. అలాంటి దివ్యమాత అంశ అయిన స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అచ్చామూర్తిగా కొలువుతీరిన క్షేత్రం బెల్లంపల్లిలో నెలకొని ఉన్న దివ్య ఆలయం శ్రీ కన్యకా పరమేశ్వరి మాత ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం రండి. హృదయేశ్వరీ దేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, సర్వమంగళే, పరమేశ్వరి అంటూ తన రూపాన్ని కీర్తించేవారిని, స్తుతించేవారిని కరుణించి కాపాడే మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఆ తల్లి మంత్రంతో అన్ని దేవతా మంత్రాలకు అనుబంధం ఉంది. అలాంటి దివ్య జనని అయిన కన్యకా ఆలయం 1998వ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. ఈ కన్యకాదేవి ఆలయ శోభ వర్ణనాతీతం. ఓం జ్ఞానికామపి చేతాంసి దేవీ భగవతీః సా బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అంటూ భక్తులచే కీర్తింపబడుతోన్న జగన్మాతకు పలు రూపాలు, పలు నామాలు. ఆ అమ్మని ఏ రూపంలో కొలిచినా అనుగ్రహిస్తుంది, వరాలందిస్తుంది, శరణన్న వారిని ఆదుకుంటుంది. అమ్మ ప్రతిరూపం జగన్మోహనమే. ప్రహ్లాదాన్ని, ప్రమోదాన్ని, పరవశాన్ని తన పేర్లలో ఇముడ్చుకుని తరతరాలుగా భక్తుల మనోభీష్టాలని నెరవేరుస్తోంది అమ్మ. ఆ పరంపరలోని జగజ్జనని స్వరూపం, కోరిన వెంటనే వరాలందించే కల్పవల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. సకల మనోవాంఛల్ని నెరవేర్చే ఆశ్రితదాయిని కన్యకా పరమేశ్వరి పలు ప్రాంతాలలో భక్తజన సంరక్షణిగా కొలువుతీరి ఉంది. ఈ నేపథ్యంలోని దివ్య సన్నిధానం బెల్లంపల్లిలో ఉన్న ఈ ఆలయం కడు రమణీయంగా, సౌందర్యంతో సహజ వనరులకు ఆలవాలమైన మందిరంగా భక్తులను ఆకట్టుకుంటుంది. సప్తవర్ణ శోభితంగా ఈ ఆలయ ప్రాంగణం భక్తులను ఆకర్షింపచేస్తుంది. ఈ మందిరం సింగరేణి యాజమాన్యం వారి సహకారంతో స్థలం సేకరించబడి బెల్లంపల్లి ఆర్యవైశ్య భక్తులు 1998లో ఈ ఆలయం ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో ఈ దేవాలయం నిర్మించుకుని పూజలు నిర్వహింపచేసుకుంటున్నారు. బ్రహ్మ విష్ణు శివాత్మిక సృష్టి స్థితి లయకారిణి ఆదిపరాశక్తి. ఆమె మొదటి రూపం దుర్గా, రెండో రూపం లక్ష్మి, మూడో రూపం వాగ్దేవి. ఈ ముగ్గురమ్మల అంశని తనలో నిక్షిప్తం చేసుకున్న జగజ్జనని కన్యకా పరమేశ్వరి. అతులిత తేజో విరాజితంగా కన్యకాదేవి గర్భాలయంలో కొలువై భక్తులకు నేత్రపర్వం చేస్తుంది. గర్భాలయంలో అమిత తేజో సౌందర్య రాశిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దర్శనమిస్తుంది. బంగారు ఛాయతో అమ్మవారి ముఖారవిందం వెలుగులీనుతుంటుంది. ఓంకారాద్భుత రూపిణీ భగవతీ హ్రీంకారపీఠస్థితా. సర్వాలంకార భూషిత అయిన జగన్మాత కన్యకా పరమేశ్వరిని దర్శించుకుని భక్తులు పులకాంకితులవుతారు. సౌః క్లీం కళా బిభ్రతి అబ్జాం నాయకటి ప్రపత్తియుత మాలాహస్త సంశోభితా ధ్యాయేదిందుధరాం సదా సుమనసా శ్రీ వాసవి కన్యకా శ్రీ వాసవి కన్యకా శ్రీ. అది వదనమా, సువిశాల నీలి గగనమా అన్నట్లుగా ఉండే అమ్మ కన్యకా పరమేశ్వరి ముఖారవిందం అత్యంత ఆకర్షణీయం. కన్యకా పరమేశ్వరి జయ జగదీశ్వరి
त्रिभुवनेश्वरी कन्यका परमेश्वरी जय जगदीश्वरी त्रिभुवने ముక్కుకు ముక్కెర లలాటాన తీర్చిదిద్దిన తిలకంతో సౌందర్య రాశిగా కన్యకాదేవి గోచరిస్తుంది. అమ్మలకైనా అమ్మవు నీవే ఆర్యులగన్నా అమ్మవు నీవే అమ్మలకైనా అమ్మవు నీవే ఆర్యులగన్నా అమ్మవు నీవే. రూపాలెన్నైనా కావచ్చు, ఆ లోకేశ్వరి ప్రకటించే దివ్యత్వం దివ్యతత్వం ఒకటే. స్త్రీ రూపంలోనైనా పురుష రూపంలోనైనా ఏ రూపంలోని స్థితిలోనైనా మనం ధ్యానించవచ్చు. అయితే ఆ చైతన్యం సత్యం జ్ఞానం ఆనందం అంటే సచ్చిదానందాల సమ్మేళనం. ఈ సచ్చిదానంద స్వరూపిణి శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి సర్వ చైతన్య రూపిణి అఖిలాండేశ్వరిగా ఆశ్రిత జన రక్షణిగా బెల్లంపల్లి కన్యకా పరమేశ్వరి భక్తులను అనుగ్రహిస్తోంది. నీ కను చూపే కోటి వరాలు నీ పద సేవే ఇహము పరాలు నీ కను చూపే కోటి వరాలు నీ పద సేవే ఇహము పరాలు నీ సన్నిధులే మానిధులమ్మా ప్రేమతో మమ్మేలు అమ్మా ప్రేమతో మమ్మేలు కన్యాకుమారి కన్యకా పరమేశ్వరి జయ జగదీశ్వరి త్రిభువనేశ్వరి కన్యకా పరమేశ్వరి. వాణిజ్యానికి రాణివి నీవే త్యాగధనానికి రక్షవు నీవే వాణిజ్యానికి రాణివి నీవే త్యాగధనానికి రక్షవు నీవే నీ కథలన్నీ కలిహరణములే కాపాడవే మమ్ము అమ్మా కాపాడవే మమ్ము కన్యాకుమారి కన్యకా పరమేశ్వరి జయ జగదీశ్వరి త్రిభువనేశ్వరి కన్యకా పరమేశ్వరి జయ జగదీశ్వరి త్రిభువనేశ్వరి కన్యకా. విశేషమైన రజితాభరణాలు ధరించిన అమ్మవారికి నిలువెత్తు ఆభరణాలతో గర్భాలయంలో అమ్మవారి మూల విరాట్టు దర్శనమిస్తుంది. ఆ అమ్మకు భక్తులు స్వయంగా అభిషేకాది వేడుకలు అతి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. జగన్మాతను సర్వ చైతన్య రూపాన్ని కీర్తించింది దేవీ భాగవతం. ఈ మహా విశ్వమంతటిని క్రమపద్ధతిలో కొనసాగింపచేస్తూ జగదీశ్వరి తన లీలా వైభవాన్ని చాటుకుంటోంది. ఓ తల్లి వలె సకల సృష్టిని సంరక్షిస్తూ తన మాతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. కన్యకా పరమేశ్వరీ కరుణారస గంగాజరీ వేద కుసుమ కాదంబరీ
పరమేశ్వరి రమేశ్వరి అఖిలేశ్వరి నిఖిలేశ్వరి నమో భువన సుందరి నమో ఇష్టకామేశ్వరి అభిషేకాదుల తరువాత అమ్మవారిని అతి సుందరంగా అలంకరించి ధూపదీప హారతులను అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఆ తరువాత భక్తులు వరుసలో నిలుచుని హారతిని కళ్ళకద్దుకుని పరితృప్తి చెందుతారు. సుపర్వాణ సువాసిని. శక్తిని, శివతత్వాన్ని వేర్వేరుగా దర్శించలేం. శివ చైతన్యాన్ని శక్తి ఎప్పుడూ ఆశ్రయించి ఉంటుంది. అందుకే జగన్మాత అంశావతారిణి అయిన కన్యకా పరమేశ్వరి నెలకొన్న ఈ క్షేత్రంలో శివ పంచాయతన సన్నిధానం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ఈ పరమేశ్వర పంచాయతనాన్ని మనము దర్శించుకుందాం. బెల్లంపల్లి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో సన్నిధానం శివ పంచాయతన ఉపాలయం. లింగమూర్తిగా స్వామివారు నిత్య పూజలతో అర్చనలు అందుకుంటారు. ఈ లింగమూర్తికి ముందు భాగాన ఉత్సవ విగ్రహాలు కొలువై భక్తులను వీక్షిస్తున్నట్లుగా గోచరమవుతాయి. భక్తులు ఉత్సవమూర్తులకు నమస్కరించి ధన్యత నొందినట్లుగా భావిస్తారు. బెల్లంపల్లి శ్రీ కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో నెలకొన్న మరో ఆలయం అభయాంజనేయ స్వామి ఆలయం. శివకేశవుల అభేదానికి చిహ్నంగా ఈ లోగిలిలో లక్ష్మీనారాయణ మందిరం కూడా భాసిల్లుతోంది. ఈ దేవతలను మనం దర్శించుకుందాం. రామపూజారి, పరమ ఉపకారి, జ్ఞానగుణ సాగరుడైన ఆంజనేయ స్వామి అభయాంజనేయమూర్తిగా ఈ ఆలయంలో మరో ప్రక్కన కొలువు తీరి భక్తులను వీక్షిస్తున్నట్లుగా గోచరమవుతాడు. భక్తులు ఈ అభయాంజనేయ స్వామి వారిని దర్శించి తమ మనోవాంఛలను అనుగ్రహింపమని కోరుకుంటారు. బుద్ధి, యశస్సు, ఆయుస్సు, సంపూర్ణ ఆరోగ్యాలను అనుగ్రహించమని కోరుకుని నమస్కృతులు చెల్లించుకుంటారు.
అద్వైత తత్వానులేపాయ నమః. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార మాసోత్సవాలే కాక మహిళా భక్తులు చేసే కుంకుమ పూజల వంటి ప్రత్యేక పూజలు చాలా విశిష్టంగా జరుగుతాయి. ఏటా జ్యేష్ఠ బహుళ నవమి, దశమి, ఏకాదశి 3 రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్సవ సంరంభాలతో, నిత్యార్చనలతో ఈ ఆలయం ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. దీపారాధనలతో ఈ కోవెల దివ్య ప్రభల్ని వెదజల్లుతుంటుంది. భక్తులు ఈ ఆలయ మండపంలో బారులు తీరి కూర్చొని కుంకుమార్చనలు, వ్రతాలు, భజనలు నిర్వహిస్తారు. శ్రీ వైశ్యకుల పావని, సిరి సిరి నవ్వుల భవాని. శ్రీ వైశ్యకుల పావని, సిరి సిరి నవ్వుల భవాని. చిత్కళావని రాగిని, శ్రీ కన్యకా యోగిని. చిత్కళావని రాగిని, శ్రీ కన్యకా యోగిని. శ్రీ వైశ్యకుల పావని, సిరి సిరి నవ్వుల భవాని. ఎంతో వైభవంగా కోలాటాలు కూడా నిర్వహించి తమ తమ భక్తి ప్రపత్తులను వ్యక్తపరుస్తారు. సింహావాహనమెక్కి కన్యక బయలెల్లినాది, పసుపు కుంకుమలతోటి దేవి బయలెల్లినాది. బంగారపు చీరగట్టి వాసవి బయలెల్లినాది, రత్నాల నగలతోడ రాణి బయలెల్లినాది. అంబ బయలిల్లినదిరు, వాసవంబ అంబ బయలిల్లినదిరు. అరెరెరెరె అంబ బయలిల్లినదిరు, వాసవంబ అంబ బయలిల్లినదిరు. అరెరెరెరె అంబ బయలిల్లినదిరు, వాసవంబ అంబ బయలిల్లినదిరు. అంబ బయలిల్లినదిరు, వాసవంబ అంబ బయలిల్లినదిరు. చిలుకాను చెంగల్వను, ఒక చేత బట్టి ఉంది, వేదాక్ష మాలికను, వేడ్క తోడ చేత బట్టి. అరెరెరెరె వరదా భయకరాలతో వన్నె మీరగా వెలుగుచు, కరుణామృతమును కురియుచు. మనలను తరింపజేయ. అంబ బయలిల్లినదిరు, వాసవంబ అంబ బయలిల్లినదిరు. అరెరెరెరె అంబ బయలిల్లినదిరు, వాసవంబ అంబ బయలిల్లినదిరు. అరెరెరెరె అంబ బయలిల్లినదిరు, వాసవంబ అంబ బయలిల్లినదిరు. అంబ బయలిల్లినదిరు, వాసవంబ అంబ బయలిల్లినదిరు. బెల్లంపల్లిలో నెలకొన్న ఈ మందిర సముదాయం భక్త జనావళితో నిత్యం పోటెత్తుతుంటుంది. శివ, శక్తి, కేశవుల క్షేత్రంగా అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. అద్వైత భావానికి అచ్చమైన నిర్వచనంలా భాసిల్లుతోంది. ఇన్ని విశేషాల సమాహారమైన ఈ వాసవి కన్యకామాత ఆలయ దర్శనం సర్వశుభకరం. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ చేరుకున్న భక్తులు అక్కడ నుండి బి ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్ మీదుగా బెల్లంపల్లి వెళ్లి శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవిని కనులారా దర్శించుకుంటారు. జగదాంబ బయలిల్లినదిరు. అమ్మ అంబ బయలిల్లినదిరు. జగదాంబ బయలిల్లినదిరు. రెరెరెరెరెరెరెరె. హరహరాద్వైత క్షేత్రంగా, శక్తిధామంగా బెల్లంపల్లి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం నెలకొని ఉంది. సకల కామ్యాలను అనుగ్రహింపచేసే ఈ క్షేత్ర సందర్శనం భక్త జనావళికి ఆధ్యాత్మిక అనురక్తితో పాటు ప్రమోదాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన శివశక్తి కేశవుల కృపా వైభవం మనందరికీ విశేషమైన రీతిలో దక్కాలని కోరుకుందాం.
మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.